ఫస్ట్ వచ్చేసి EC2 ఇన్స్టాన్స్ 3 టైప్స్ యాక్సెస్ చేయొచ్చు. ఒకటి ఇప్పుడు ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తా. మనం చేసేది యాన్సిబుల్ అండ్ SSH. ఇప్పుడు దీని మొత్తం 3 ఇన్స్టాన్స్లు కావాలి. నేను ఒకటి చేస్తున్నా, యాన్సిబుల్ ఒకటి క్రియేట్ చేసేటప్పుడు. యాన్సిబుల్, ఉబుంటు ఇది తెలిసిందే. ఇక్కడ రెండు మిషన్స్ ఉంటాయి. మనం అంటే రెండు సేమ్ ఉన్నా కానీ లోపల ఉన్న కాన్ఫిగరేషన్ వేరుంటాయి అనమాట. అంటే కొన్ని ప్యాకేజెస్ ఫస్ట్ దాంట్లో ఉండవు, కొన్ని ప్యాకేజెస్ ఏమో సెకండ్ దాంట్లో ఉండవు. అంటే కొంచెం కాన్ఫిగరేషన్ మారుతుంది అనమాట. సో సేమ్ ఉన్నా సరే. సో సెకండ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే కొన్ని లైక్ కొన్ని ప్యాకేజెస్ ఉండట్లేదు ఫస్ట్ దాంట్లో. సో సెకండ్ తీసుకుంటే బెటరు. కీ పేరు ఒకటే యూజ్ చేస్తే బెటర్, ఎక్కువ కాకుండా. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది. తర్వాత ఇది ఎలో SSH ట్రాఫిక్ అను ఇది ఎలో HTTP ట్రాఫిక్. ఈ రెండు ఎప్పుడు అంటే క్లిక్ చేసి ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఇప్పుడు లాంచ్ ఇన్స్టాన్సెస్. ఇప్పుడు ఇన్స్టాన్స్ అయింది కదా. మీ అందరికి బిల్ ఎందుకు పడిందంటే 100 200 మీరు ఇన్స్టాన్స్ స్టాప్ చేసిర్రు లేదా అని 5-6 ఇన్స్టాన్సెస్ అంతే ఉన్నాయంట, అంటే స్టాప్ లోనే. హలో, వినిపిస్తుందా? ఓకే ఓకే. 5-6 ఇన్స్టాన్సెస్ ఆన్ లో అంటే ఇంతే క్రియేట్ చేసి ఉన్నాయంట, టెర్మినేట్ చేయలేదు. అప్పుడు ఏమైతుందంటే ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ లో లిమిట్ ఉంటుంది అనమాట. లైక్ 30 GB ఎంతో ఉంటుంది. ప్రతి EC2 ఇన్స్టాన్స్ కి 10 GB 15 GB 8 GB అయిపోతుంది. 30 GB కంటే ఎక్కువ వాడితే బిల్ పడుతుంది అనమాట. సో అంటే త్రీ కంటే ఎక్కువ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసినా సరే బిల్ పడుతుంది అనమాట. గుర్తుంచుకోండి అది కూడా. అంటే 3 కంటే ఎక్కువ ఇన్స్టాన్సెస్ ఉంటే టెర్మినేట్ చేసేయండి. తర్వాత T3 మీడియం వాడినందుకు పడ్డది. వేరే పూజిత వీళ్ళందరికీ ముందే పడింది. ఇప్పుడు EC2 3 టైప్స్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్. దీనికి SSH అవసరం లేదనమాట, డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే అంటే ఈ ఇన్స్టాన్స్ లో సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటుందా, ఇది మాడిఫై చేసేటప్పుడు చాలా మంది ఇన్బౌండ్ రూల్స్ లో SSH తీసేస్తున్నారు. ఈ SSH పోర్ట్ ఉంది కదా, ఈ 22 పోర్ట్ తీసేస్తున్నారు. ఇది తీసేస్తే ఏమవుతుందంటే మీరు EC2 ఇన్స్టాన్స్ కి SSH చేయలేరు. ఓన్లీ EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ నుంచే కనెక్ట్ అవ్వలేస్తారు అనమాట. మౌని పోయినసారి ప్రాజెక్టులు అంతే చేసింది, నేను అంతనే SSH చేయలేకపోయినా. తర్వాత అర్థమైంది నాకు అది. మౌని ఇది చేయలే, వేరేది చేసింది, అది కూడా చెప్తా. అదొకటి. SSH చేయటం అంటే డైరెక్ట్ కనెక్ట్లో పోయి SSH క్లయింట్ ఇది కాపీ చేసి గిట్ బ్యాష్ లో పేస్ట్ చేసేస్తే SSH చేయొచ్చు. అది తెలిసిందేలా. పోతే ఇప్పుడు దీనికి SSH చేసేస్తే అయిపోతుంది. ఎప్పుడైనా SSH చేయాలంటే ఆ కీ పేరు ఉన్న దాంట్లోకి వెళ్ళాలి, ఫోల్డర్లోకి. డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది కాబట్టి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఈ కమాండ్ పేస్ట్ చేస్తే SSH చేయొచ్చు. SSH చేస్తే ఉబుంటు అని IP అడ్రస్ వస్తుంది. పోతే ఇంకా నేను 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయాలి ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం. ఒకటేమో యాన్సిబుల్, ఇంకోటేమో సర్వర్ 1 సర్వర్ 2.
ఇది ఆన్ చేసి పెడుతున్నా. ఏం లేదు, మళ్ళీ మనం ఇన్బౌండ్ రూల్స్ వెళ్ళి పోర్ట్ 80 అంటే ఓపెన్ పెట్టే బదులు డైరెక్ట్ ఇక్కడ హెచ్టిటిపి ట్రాఫిక్ అంటే డైరెక్ట్ అది ఓపెన్ అయిపోతుంది పోర్ట్. సో ఎక్కువ శాతం ఇది క్లిక్ చేస్తేనే బెటర్. ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ లో మనం అంటే పోయి చేంజ్ చేయాల్సి వస్తుంది. నేను 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తున్నా. ఎవరైనా రికార్డింగ్ చేస్తున్నారా? ఎస్, చేస్తున్నా. ఒకవేళ ఇంత స్ట్రక్ అవుతుంది ఇప్పుడే, ఒకవేళ ఇంత ఎక్కువ స్ట్రక్ అయితే తీసేస్తే స్టాప్ చేసి. ఓకే ఓకే. సర్వర్ 1, సర్వర్ 2. ఓకే, ఇప్పుడు Ansible లో ఏమేమి ఇన్స్టాల్ చేయాలో చూస్తాం. Ansible లో ఫస్ట్ రూట్ యూజర్ కి చేంజ్ అవ్వాలి, తర్వాత అప్డేట్ చేయాలి, తర్వాత Ansible ని రిపాజిటరీ యాడ్ చేయాలి, మళ్ళీ అప్డేట్ చేయాలి, మళ్ళీ Ansible ఇన్స్టాల్ చేయాలి, తర్వాత Ansible వర్షన్ చెక్ చేయాలి. ఈ కమాండ్స్ అన్నీ అయ్యాయి. డైరెక్ట్ కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. అరే చార్ట్ చేస్తే కష్టం, నాకేం కనిపించదు. ఏం యాడ్ చేయలే, డైరెక్ట్ ఏదో హెచ్టిటిపి ట్రాఫిక్ ఒక్కటి పెట్టిన. ఇది అవ్వటానికి నెట్ ఏం అవసరం లేదు. EC2 ఇన్స్టాన్స్ కి నార్మల్, ఒకవేళ ఇది స్లో అవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గర ఉన్న లిమిట్ అయిపోయినట్టు. అంటే ఫ్రీ టైర్ లో ఓన్లీ 1 GB ఉంటుంది డేటా. నువ్వు ఏ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేస్తున్నా 1 GB లోపే డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత స్పీడ్ 200 kbps కంటే తగ్గిపోతుంది. దీనికి మన లోపల అంటే మనకి
నడుస్తున్న ఇంటర్నెట్ కి సంబంధం లేదు, ఎందుకంటే ఇది వర్చువల్ మిషన్, అంటే ఇది సర్వర్ లోనే డౌన్లోడ్ అవుతున్నట్టు. ఇది సర్వర్ 1, ఇది సర్వర్ 2, రెండు ఐపీ అడ్రస్ కాపీ చేసుకోవాలి. నార్మల్ మనం ఏదైనా ఎస్ఎస్హెచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ, ఇప్పుడు ఈ పెమ్ ఫైల్ ఉందనుకోండి, ఈ పెమ్ ఫైల్లో ఏముంటుందంటే నార్మల్ ఆర్ఎస్ఏ ప్రైవేట్ ది ఉండి ఇది ఉంటుంది అనమాట. ఇది నార్మల్ ఎస్ఎస్హెచ్ చేయడానికి ఇది జస్ట్ ఐడెంటిఫికేషన్. అంటే ఇప్పుడు మన మన మిషన్ లో ఇది ఉందంటే మనకి యాక్సిస్ ఉన్నట్టు ఆ మిషన్ కి. సేమ్ అలానే ఇందులో ఏం చేస్తామంటే, ఇప్పుడు సర్వర్ 1 సర్వర్ 2 యాక్సిస్ మనకి ఈ యాన్సిబుల్ సర్వర్ కి ఉండాలి. సో వాటిలో ఉండే ఎస్ఎస్హెచ్ తీసి ఇందులో యాడ్ చేస్తాం యాన్సిబుల్ లో. చెప్తాం అయిపోయింది. పోతే యాన్సిబుల్ ఇన్స్టాల్ అయింది. ఇందులో హోస్ట్ అంటే ఈ ఐపీ అడ్రస్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా ఇందులో. ఇప్పుడు మనం ప్రతిసారి ఇప్పుడు నార్మల్ లోకల్ హోస్ట్ ని మనం 127.0.0.1 అని కూడా అంటాం. అట్లనే ఇప్పుడు ప్రతిసారి ఐపీ అడ్రస్ అంటే మెన్షన్ చేసే బదులు డైరెక్ట్ సర్వర్ 1 అని చేసిన ఇది దీనికి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సర్వర్ 1 అన్న అవుతాటే, ఈ ఐపీ అడ్రస్ అయినా అవుతాటే. సో జస్ట్ షార్ట్ కట్ కోసం అని చెప్పి ఇందులో యాడ్ చేస్తున్నాం అంతే. తర్వాత మనం ఈ ఈ టూ సర్వర్స్ నుంచి ఎస్ఎస్హెచ్ ని జనరేట్ చేయాలి. నేను డైరెక్ట్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ వాడుతున్నా, సింపుల్ ఉంటుంది. ఈ కమాండ్ అనేది యాన్సిబుల్ సర్వర్ లో చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, ఇది ఎస్ఎస్హెచ్ కి, ఇది పబ్లిక్ కి అనమాట. అంటే ఈ పబ్లిక్ కి మన సర్వర్ 1 సర్వర్ 2 కి పేస్ట్ చేస్తే ఈ యాన్సిబుల్ సర్వర్ కి సర్వర్ 1 అండ్ సర్వర్ 2 యాక్సెస్ వస్తుంది అనమాట. అది ఐపీ అడ్రస్ సర్వర్ 1 సర్వర్ 2 ఏ దాంట్లో చేసినావు? యాన్సిబుల్ లోనే చేయాలి. మనం ఓన్లీ సర్వర్ 1 సర్వర్ 2 లో ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను చెప్పేది చేస్తాం అంతే. ఇదంతా యాన్సిబుల్. ఇప్పుడు వరకు సర్వర్ 1 సర్వర్ 2 లో ఓపెనే చేయాలి, ఇప్పుడే ఓపెన్ చేస్తాం. ఓకే, స్టార్టింగ్ నుంచి యాన్సిబుల్ లోనే కదా ఇప్పుడు చేసిందంతా? ఇప్పుడే చేస్తున్నా సర్వర్ 1 సర్వర్ 2. ఓకే. ఒకసారి నేను కాపీ చేసింది చూస్తా ఎట్లుందో, ఎందుకంటే ఎక్కువ శాతం అది పిచ్చి పిచ్చి అవుతుంది. ఓకే, బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎడిట్ చేస్తా.
ఇప్పుడు ఇది సర్వర్ 1 అన్నమాట. ఈ సర్వర్ 1 లో జస్ట్ ఓన్లీ ఇది యాడ్ చేయాలి అంతే, ఇంకేం అవసరం లేదు. మనం ఆథరైజ్డ్ కీస్ లో యాడ్ చేయాలి అంతే. ఇది ఏం లేదు, డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది, ఆ డైరెక్టరీలో ఆథరైజ్డ్ కీస్ ని ఎడిట్ చేస్తున్నాం అంతే. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఎస్ఎస్హెచ్ టీ ఉంది కదా, ఇది దేనికంటే ఇప్పుడు ఈ పెమ్ ఫైల్ ఉంటుంది కదా, ఈ EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు పెమ్ ఫైల్ అను దీనికి లింక్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది తీసేసామంటే మనం ఈ ఈ ఇన్స్టాన్స్ లోకి ఎస్ఎస్హెచ్ చేయలేం, అంటే దీన్ని యాక్సెస్ చేయలేం అనమాట. ఎలా మోబియస్ స్ట్రీమ్ ద్వారా కానీ బిట్ బ్యాష్ ద్వారా కానీ యాక్సెస్ చేయలేం, ఓన్లీ EC2 ఇన్స్టాన్స్ అన్నట్టు యూస్ చేసి మాత్రమే యాక్సెస్ చేయలేస్తాం. ఎందుకంటే దానికి ఎస్ఎస్హెచ్ అవసరం ఉండదు, ఎట్లా అంటే నార్మల్గా చేసినా సరిపోతుంది. సో దీన్ని రిమూవ్ చేయకుండా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఎంటర్ నొక్కి ఫైనల్ లైన్ వచ్చింది, ఇప్పుడు యాడ్ చేస్తాను. ఓసారి చెక్ చేసుకోండి, అంటే అంత కరెక్ట్ ఉందా లేదా అని. స్పేసెస్ ఏమి ఉండకూడదు, ఓన్లీ ఈ రూట్ ముందర స్పేస్ ఉండాలి. ఎక్కడ స్పేస్ ఉన్నదా అని మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాపీ పేస్ట్ కరెక్ట్ చేయకపోతే ప్రాసెస్ ఏం అవ్వదు అసలు ఇంకా తర్వాత. సో కరెక్ట్నే ఉంది మొత్తం, సేవ్ చేసేస్తున్నాం. ఇది సర్వర్ 1, సేమ్ సర్వర్ 2 లోడ్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఓకే, రెండిట్లలో సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ సర్వర్ 1 అండ్ సర్వర్ 2ని మనం యాక్సెస్ చేయలేస్తున్నామా చేయలేమా చూడాలి. ఇది చేస్తేనే తర్వాత ప్రాసెస్ చేయలేస్తాం అనమాట. దీన్ని ఎట్లా చెక్ చేస్తామంటే ఇప్పుడు EC2 ఇన్స్టాన్స్లో కనెక్ట్ అవ్వాలంటే మనం SSH చేస్తాంలా, సో సేమ్ అలానే ఇప్పుడు డైరెక్ట్ మనం ఉన్నది యాంగ్స్బుల్ సర్వర్లో ఉన్నాం. యాంగ్స్బుల్ సర్వర్ నుంచి మనం దీన్ని యాక్సెస్ చేస్తున్నాం అనమాట, సర్వర్ 1ని. చూద్దాం. ఓకే, ఇప్పుడు IP అడ్రస్ ఇందాకటి వరకు ఏముందంటే 137 ఉంది, ఇప్పుడు 241 అయింది. ఇది 241 ఇన్స్టాన్స్ వచ్చేసి సర్వర్ 1ది 241. సో సర్వర్ 1 యాక్సెస్ చేయలేస్తాం, సేమ్ అట్లనే సర్వర్ 2ని యాక్సెస్ చేస్తున్నాం, చేయొచ్చు చెక్ చేయాలి. దీన్ని ఎగ్జిట్ అవుట్ అంటే ఎగ్జిట్ కమాండ్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్వర్ 2 యాక్సెస్ చేస్తున్నామో చేయలేస్తున్నాం. డైరెక్ట్ ఇట్లా కొట్టినా సరిపోతుంది. SSH ubuntu@server2, ఎందుకంటే మనం ఆల్రెడీ IP అడ్రస్ సేవ్ చేస్తున్నాం కాబట్టి. SSH ubuntu@server2. ఓకే, ఇప్పుడు 119 IP అడ్రస్కి వచ్చినాం. సో మనం రెండింటిని యాక్సెస్ చేయలేస్తున్నాం. సో
తర్వాత ప్రాసెస్కి కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ యాన్సిబుల్ సర్వర్కి వచ్చేసా. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేస్తున్నా స్క్రీన్. ఇక్కడి వరకు అయితే మనం సర్వర్ 1 సర్వర్ 2 యాన్సిబుల్కి లింక్ అయినట్టు. ఇప్పుడు తర్వాత చేయాల్సిందంతా అంటే యాన్సిబుల్ ఆటోమేషన్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది అనమాట ఎక్స్పెరిమెంట్లో. ఇప్పుడు డైరెక్టరీ క్రియేట్ చేసి దాంట్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇది నానో ఇన్వెంటరీ అంటే కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. దీనికి ఎక్స్టెన్షన్ ఏం లేదు, ఓన్లీ ఇన్వెంటరీ. దీంట్లో ఇది వెబ్ సర్వర్, సర్వర్ 1, సర్వర్ 2 అంతే, ఏం లేదు. ఇది యాడ్ చేయాలి. కంట్రోల్ ఎక్స్, తర్వాత నానో ఇన్స్టెన్స్ చేయవచ్చు. ఏం లేదు, సేమ్ అయ్యే చేసుకున్నాం. ఈ ఫైల్స్ నార్మల్ యాక్సెస్ ఇవ్వడానికి ఇదేమో ఈ వెబ్ సర్వర్స్ ఉన్నాయని, సర్వర్ 1, సర్వర్ 2 వెబ్ సర్వర్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి. ఇదేమో ఎక్కడ అంటే ఇన్వెంటరీ ఫైల్ అంటే ఈ ఫైల్ని ఐడెంటిఫై చేయడానికి, ఈ వెబ్ సర్వర్స్ ఫైల్ ఐడెంటిఫై చేయడానికి ఏ యూజర్ని వాడాలి, పాస్వర్డ్ వాడాలా వాడొద్దా అని కాన్ఫిగరేషన్ చేయడానికి ఈ ఫైల్. ఆ రెండు ఫైల్స్ ఇది చేస్తుంది. తర్వాత ఇది మెయిన్ ఫైల్ అనమాట. ఆ ఫైల్ అంతా మనం రాయాలా? అన్ని ఫైల్స్ రాయాలి. ఈ ఫైల్ ఏంటంటే దీనికి ఓ నేమ్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే యాన్సిబుల్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం 1-2 ఇన్స్టాన్సెస్ అయితే ఇప్పుడు ఆ, మనం ఇప్పుడు ఓ 100 ఇన్స్టాన్సెస్లో మనం అపాచీ 2 డౌన్లోడ్ చేయాలనుకోండి. ఇప్పుడు మనం ప్రతి ఇన్స్టాన్స్ పోయి ప్రతి దానికి ఎస్ఎస్ఎస్ చేసి అంటే ప్రతి దాంట్లో కమాండ్స్ టైప్ అంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే అవ్వదు కదా. అంటే ఇప్పుడు ఒక్కసారి సెటప్ చేస్తే ఇంత ప్రతిదీ ఆటోమేట్ అవ్వాలి. సో అట్లా ఆటోమేషన్ చేయడానికి దానికి యాన్సిబుల్ వాడతాం. ఇప్పుడు దానికి ఓ అంటే ఇప్పుడు ఇప్పుడు యాన్సిబిలిటీ చేయాలంటే ఇప్పుడు అన్ని సర్వర్స్ ఓ మెయిన్ సర్వర్ కి యాక్సెస్ ఉండాలి. సో యాన్సిబుల్ సర్వర్ కి ఇప్పుడు సర్వర్ 1, సర్వర్ 2 యాక్సెస్ ఉంది. అట్లా మనం ఎన్ని సర్వర్స్ అయినా చేయొచ్చు. ఇప్పుడు చేసిన తర్వాత మనం ఓ ఫైల్ క్రియేట్ చేస్తాం. అంటే ఈ సర్వర్స్ లో మనం ఏం ఇన్స్టాల్ చేద్దామని, ఆ ఫైలే ఈ ఫైల్. దీనికి ఓ నేమ్ ఇస్తాం, నేమ్ అని. తర్వాత హోస్ట్ వెబ్ సర్వర్స్, తర్వాత బికమ్ ట్రూ అంటే ఇదేమవుతుంది అంటే మన యూజర్ ఉంటాడు కదా, వాడు రూట్ యూజర్ అవుతాడు అనమాట, బికమ్ ఈక్వల్ టు ట్రూ అంటే. తర్వాత మనం ఏమేం టాస్క్ చేయాలనుకున్నామో అవన్నీ ఇందులో లిస్ట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇన్స్టాల్ ఎన్జిఐఎన్ఎస్ ఆన్ సర్వర్ 1. ఈ ఏపీటీ ప్యాకేజ్ అనేది మనం నార్మల్ ఏపీటీ అప్డేట్ ఎట్లా వాడతామో సేమ్ అట్లనే మనం డైరెక్ట్ ప్రతి దానికి కూడా రాయొచ్చు. లైక్ ఎస్ఎస్హెచ్ అంటే నార్మల్ మనం ఏ కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో అది కూడా రాయొచ్చు. కానీ అవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి స్టాండర్డ్ వాడాలి కాబట్టి. అంటే ఇప్పుడు మనం యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలంటే ఓ కమాండ్ ఉంటుంది, తర్వాత అది మారొచ్చు. కానీ ఈ స్టాండర్డ్ కమాండ్స్ వాడితే సేమ్ అయ్యే ఉంటాయి అన్నమాట. సో ఏపీటీ అనేది ఒక ప్యాకేజ్, అందులో చాలా అంటే చాలా ఇన్స్టాల్ చేయొచ్చు. మనం ఎన్జిఐఎన్ఎస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఆ స్టేట్ ప్రెసెంట్ అంటే స్టేబుల్ వర్షన్. ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే అది ఇన్వెంటరీలో ఐపీ అడ్రస్ సర్వర్ 1కి మ్యాచ్ అవుతుందో అప్పుడు ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకంటే సర్వర్ 1లో ఏమో మనం ఎన్జిఐఎన్ఎస్ ఇన్స్టాల్ చేస్తున్నాం, సర్వర్ 2లో ఏమో అపాచీ 2 ఇన్స్టాల్ చేస్తున్నాం. సేమ్ అదే నేమ్ అపాచీ 2 అని చేంజ్ చేస్తాం. దీనికి సర్వర్ 2 అని పెడతాం. తర్వాత రెండు ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ సర్వర్లో ఎన్జిఐఎన్ఎస్ స్టార్ట్ చేయాలి, సెకండ్ సర్వర్లో అపాచీ 2 స్టార్ట్ చేయాలి. సో ఆ రెండు టాస్క్లు ఇవి. ఈ సర్వీస్ ఏంది నేమ్ ఎన్జిఐఎన్ఎస్, స్టేట్ స్టార్ట్ చేస్తున్నాం, ఎనేబుల్డ్ ఎస్. నార్మల్ ఇది అంటే చాలా సింపుల్గానే ఉంది చూడండి. తర్వాత హార్డ్ ఉంటాయి వేరేవి.
ఇంకంతే. ఆ, అదే ఇది ఇక్కడ పేస్ట్ చేసేస్తా. నేనేం లే అంటే నార్మల్ ఏదో ప్రాసెస్ చేస్తున్నాం, అసలు ఆ ప్రాసెస్ మీనింగ్ కూడా అర్థం కావట్లేము అంతే. సో అంతని చెప్తున్నా, కొంచెం ఈజీ అయితే. తర్వాత ఈ ఫైల్ని రన్ చేయడానికి కమాండ్ ఇది. ఇప్పుడు రన్ అయితే ఏం లేదు, లేకపోతే చూడాలి. సర్వర్ 1 అవ్వలేదా? అవ్వలేదు అనుకుంటా, చూద్దాం. పోతే సర్వర్ 1 అయింది కానీ సర్వర్ 2 అవ్వలేదు అనుకుంటా, చెక్ చేద్దాం. సర్వర్ 1 అయ్యింది, సర్వర్ 2. సర్వర్ 2 అయి ఉండదు.
ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఇందులో జస్ట్ ఏపీటీ అప్డేట్ పెట్టేసి సరిపోయింది. ఇదేనా కమాండ్? జస్ట్ ఏపీటీ అప్డేట్. కూడా సోలో ఏపీటీ అప్డేట్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం సేమ్ అదే. ఓకే, ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు చూద్దాం రన్ అవుతుంది కాబట్టి ఎలా అని. జస్ట్ ఓకే, అప్డేట్ చేస్తే అయిపోయిందా? ఎన్జిఐఎన్ఎస్ అపాచీ 2 అయిపోయింది చూడండి. ఇందాక ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా మనం ఎప్పుడైనా EC2 ఇన్స్టెన్స్ మనం చేసినప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఏపీటీ అప్డేట్. ఎందుకంటే అవి ఓల్డ్ ప్యాకేజెస్ ఉంటే అప్డేట్ అవుతాయి అనమాట. మనం ఎప్పుడైతే చేసినామో మనం ఏపీటీ అప్డేట్ చేయలే, అంటే ఈ రెండు ఇన్స్టెన్స్ కి సర్వర్ 1 సర్వర్ 2. సో అది ఏమవుతుందంటే ఇప్పుడు ఈ అపాచీ 2 అనేది అంటే ఉందని దానికి తెలియదు అనమాట ఈ ఇన్స్టాన్స్ కి. సో మనం ఏదర్ టూ చేయొచ్చు. లైట్ మాన్యువల్ గా మనం EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ అయ్యి మనం ఎప్పుడైతే SSH ని యాడ్ చేస్తామో అప్పుడు ఏపీటీ అప్డేట్ అనేది చేయొచ్చు. లేకపోతే మన కోడ్ లో డైరెక్ట్ దీన్ని యాడ్ చేసినా సరిపోయింది. ఇక్కడ ముందు నేమ్ ఏపీటీ అప్డేట్ అంటే ఇది ఇంకో టాస్క్ లాగా యాడ్ చేసి రెండు సర్వర్స్ యాడ్ చేసినా సరిపోయింది అనమాట. ఏదర్ ఏదో ఒకటి చేస్తే చాలు. బెటర్ ఏంటంటే అది చేయటం బెటర్, ఎందుకంటే మళ్ళీ కోడ్ అంతా గుర్తుంచుకోవాలి, మళ్ళీ మర్చిపోతుంది. సో అది చేయటమే బెటర్. యాడ్ చేస్తా. సూడో. ఓకే ఓకే ఓకే. యాంగ్స్ఫుల్ SSH ఇదే, అదే యాంగ్స్ఫుల్ SSH ఇదే. తర్వాత చేయాలంటే 1 hour ఎబో పడవచ్చు. చేద్దామా రేపా? నేనైతే
చేసేస్తే అయిపోయింది అనిపిస్తుంది మరి. చెప్పండి. ఇది రికార్డ్ స్టాప్ చేయండి. హలో, వినిపిస్తుందా నా వాయిస్? యా యా వింటున్నారా ఎవరైనా? వినిపిస్తుంది, వినిపిస్తుంది. వింటున్నాను. అందరం వింటున్నాం. ఇప్పుడు స్టాప్ చేయాలా రికార్డింగ్? స్టాప్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు.